హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సంక్రాంతి స్పెషల్ ఫెస్టివల్స్ కదండి. అందుకనేసి నేనైతే చల్ల గుత్తులు, అదేనండి గులాబీ పువ్వులు చల్ల గుత్తులు అంటాం కదా, అవి తయారు చేయబోతున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని కొంచెం కొంచెంగా 1.5 గ్లాసు మైదా పిండి, 1/2 గ్లాసు వరిపిండి, ఇవ్వండి కారం టేస్ట్ రుచికి సరిపడా, శనగపిండి కొంచెం వేసుకోవాలండి. ఒక పెద్ద టీ స్పూన్ అంటారు కదా, ఆ టీ స్పూన్తో 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇంకోండి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ఇలా వేసుకొని కాగుతున్న ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మన చల్ల గుర్తులు గుల్లగా బాగా వస్తానికి సహాయపడటానికి. పిండి అయితే చూసారా, మన చల్ల గుర్తులకి ఇలాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అక్కడ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. మనం కొంచెం గట్టి పడుతూ ఉంటుంది, మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదే చల్ల గుత్తులకి గులాబీ పూలకి స్వీట్ కావాలనుకుంటే మనం కారం యాడ్ చేసాం కదా, ఇందులో ఈ సేమ్ ప్రాసెస్లో పంచదార పౌడర్ ఆడుకుని మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు. యూ లైక్ బెల్లం కూడా వేసుకోవచ్చు అండి, బెల్లం పౌడరు ఎవరిష్టము వాళ్ళది. మా ఇంట్లో అయితే హాట్ తింటారు కాబట్టి నేనైతే హాట్ వేస్తున్నాను కారం. ఇంకండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పక్కన ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అందులో మనం ఇలాంటి చల్లగుత్తులు వేసి గులాబీ పువ్వు గుత్తి ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చూసారా, ఇలా హాఫ్ ములిగే వరకు ఉంచుకొని అలాగా 1 నిమిషం వదలాలి. ఆ పువ్వుకి గులాబీ పువ్వు సెపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. ఫస్ట్ 2-3 బాగా రావండి, తర్వాత నుంచి బాగా వస్తాయి. చూసారా, ఇంకోండి ఒకటైతే ఫ్రై అయింది, ఇప్పుడే తీసాను, వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ. ఇంకోండి ఇంకోటి అయితే ఫ్రై అవుతుంది. మనకి ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది, తీసేసుకుందాం. ఇంకోండి ఆల్రెడీ చూసారా, మనకి నాది మూకిడి చిన్నది కాబట్టి ఒక్కొక్కటి వేసుకోవాల్సి వస్తుంది. ఇంకోండి వేసినవి అయితే 3 ట్రిప్పులు వేసాను, ఒకటేమో ఫ్రై అవుతుంది, 4వది. చూసారా ఎంత బాగా వచ్చినాయో మనకి గులాబీ పువ్వులు అన్నది. ఇదిగోండి చాలా బాగా వచ్చినాయి కదా. మీరు చాలగుత్తుల పిండి ప్రిపేర్ చేసుకునేలోగా నా ఛానల్ గుర్తుంది కదా మీకు, మర్చిపోయారా? మర్చిపోర్లేండి. మన ఛానల్ పేరు వెంకటదుర్గ హోమ్మేడ్ కుకింగ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సంక్రాంతి పిండి వంటలు మీరు చేసుకుని ఆరగించండి. ఇంకోండి మన గులాబీ పువ్వులు, అదే చల్ల గుత్తులు అంటాం కదా, ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి. టాటా బై బై, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్.